అయినా కూడా నీ బుద్ధి మారలేదు, నీ పద్ధతి మారలేదు. చూడు, నువ్వు నీ దుర్బుద్ధితో నా కుటుంబానికి దుఃఖాన్ని మిగిల్చాలని ఎన్ని కుట్రలు పన్నినా ఏదీ నా ఇంటి కాంపౌండ్ ని కూడా టచ్ చెయ్యలేదు. నీ విషపు బుద్ధితో నా కోడళ్ళని ఆనంద భైరవి గడప నుంచి దూరం చెయ్యాలని కలలు కన్నా కాన్సెప్ట్లో అల్లినా నా కోడళ్ల కాలి గోటిని కూడా నువ్వు తాకలేవు, బయటికి పంపలేవు. నా ఊపిరున్నంత కాలం నా కోడళ్ళకి రక్షణగా గరుడ పక్షిలా నేను కాపలాగా ఉంటాను. వాళ్ళని తాకాలంటే నన్ను దాటాలి. దాటగలవా? అది నీ వల్ల కాదు. పా! ఏంటమ్మా నువ్వు? కార్లో రావచ్చు కదా. పక్క వీధే కదా అని నడిచొచ్చానత్తయ్య. సరే పద, పద. అమ్మా, బావున్నారా? బావున్నాను. సీతమ్మ గారున్నారా? పెద్దమ్మ ఏదో ఊరెళ్ళి చాలా రోజులైందమ్మా, ఇంకా రాలేదు. రాలేదా? సరేనమ్మా. అమ్మ ఇక్కడికి కూడా రాలేదంటే ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? అమ్మ ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? భగవంతుడా, అమ్మ జాడ నువ్వే చూపించాలి. ఆనందభైరవి గారు, నేను మీడియేటర్ లింగన్నమ్మా. అయ్యో, మీ నెంబర్ సేవ్ అయి ఉందండి, చెప్పండి. అవునా? సరే సరే, మంచిదండి. అలాగే అలాగే. అక్క, బావగారు, ఒక్క నిమిషం. ఆనంద, ఏమైనా సమస్య? సమస్య కాదక్క, అదే పెళ్లి మాటల కోసం అబ్బాయి వాళ్ళు రేపొస్తానన్నారు కదా. వాళ్ళకి రేపేదో ముఖ్యమైన బిజినెస్ మీటింగ్ ఉందంట. అందుకే ఈరోజు మధ్యాహ్నం సమయం కల్లా వస్తామని చెప్పారంట. అదే మీడియేటర్ లింగం గారు కాల్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం రావటం ఏంటి ఆనంద? మనం ఇంట్లో చేసుకోవాల్సిన ఏర్పాట్లు కూడా ఉంటాయి కదా ఆనంద. అవన్నీ ఇప్పటికిప్పుడు అరేంజ్ చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? పిన్ని, ఇంత షార్ట్ టైంలో అంత ప్రోగ్రామ్ అంటే ఇంపాసిబుల్. అవునమ్మా, ఒక పని చేద్దాం. వాళ్ళకి రేపు కుదరకపోతే ఎల్లుండి రమ్మని చెప్దాం. ప్రాబ్లం ఏముంది? లేదు దర్శన్, ఇవాళ కూడా చాలా మంచి రోజు. రేపు దాటింది అంటే మళ్ళీ ఈ శుభగడియలు ఎప్పటికోగానీ లేవు. అవి కూడా చూసుకోవాలి కదా నాన్నా. కానీ ఆనంద, వాళ్ళు రావటానికి 2-3 గంటలు మాత్రమే సమయం ఉంది. అది మనకెలా సరిపోతుంది? మనసు పెట్టి అనుకుంటే ఏది అసాధ్యం కాదక్క. అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవడానికి చురుకైన 2 కోడళ్ళున్నారు, అలాగే 2 కొడుకులున్నారు. మరింకేం కావాలక్క? ఎలాంటి పనినైనా చిటికెలో చేసేయచ్చు. అమ్మ శరణ్య, ప్రీతి, మీరే ఉంటారు? మీరు ఓకే అంటే ఏముంది అత్తయ్య గారు.
మీ కాన్ఫిడెన్స్ కి ఏం మాత్రం తగ్గకుండా వచ్చే వాళ్ళకి అన్ని మర్యాదలు అందేలాగా ఎవ్రీథింగ్ రెడీ చేసేస్తాం. మరి అబ్బాయిలు మీరే ఉంటారు. Done, డన్ పిన్ని. అమ్మా. ఇంత షార్ట్ టైంలో చేసిన మన ఏర్పాట్లను చూసి ఆ అబ్బాయి వాళ్ళు అబ్బురు పడిపోయి ఆశ్చర్యపోవాలి. అలా చేద్దాం ఏర్పాట్లు. ఆ, ఇవాళే దామినికి పెళ్లి మాటలా? ఈ విషయం అర్జెంటుగానే నీకు చెప్పాలి. చెప్పు సమీరా. అనన్య, మీ సుందరం దామినిని తన దారిలోకి తెచ్చుకున్నాడు అని ఇక పనైపోయినట్టే అని చెప్పావు. మరిక్కడేంటి? ఆ పిల్లకేదో వేరే సంబంధం ఫిక్స్ చేశారు. ఏంటి, దామినికి వేరే మ్యాచ్ ఫిక్స్ చేశారా? అవునన్నయ్య, ఇవాళ మధ్యాహ్నమే ఆ సంబంధం వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ఇంటికొస్తున్నారంట. ఇందాక మీడియేటర్ ఎవరో లింగవంట ఫోన్ చేసి ఆనంద భైరవితో చెప్పాడు. ఇంట్లో ఇక్కడ వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కూడా. అనన్య, టైం కూడా లేదు. ఇప్పుడు గాని ఈ సంబంధం గాని ఫిక్స్ అయింది అంటే మనం బలమనుకున్న దామిని అనే అస్త్రాన్ని అనవసరంగా జారవిడుచుకున్న వాళ్ళమవుతాం. అలా నేను జరగనివ్వను. ఆ వచ్చే సంబంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిక్స్ అవ్వనివ్వను. ఆ మీడియేటర్ గాడి పేరేంటి? సంథింగ్ ఏదో లింగమంట. ఓకే. అమ్మా, ఏందమ్మే? అమ్మా, ఆ సుందరం గడికడా? ఏమ్మే, ఏమై ఉండదు? అది జరిగింది. అట్నా? మరిప్పుడెట్టా? ప్లాన్ డిజైన్ చేశాను. త్వరగా ఆ సుందరం గాడికి ఫోన్ చేయి. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఆకలేస్తే అన్నం పెడతా. అబ్బో! హలో, దారికి అడ్డంగా తగలడ్డారు. ఎవరు మీరు? ఏం కావాలి?